హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్ఈఎస్ టీఎస్కి సంబంధించినటువంటి ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ 2025 ఏదైతే ఉందో సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 19 సెప్టెంబర్ స్టార్ట్ అయింది. ఇంకా 23 అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట. మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, మొదట రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసి తర్వాత ఫీజు అయితే పే చేసుకోవాలి. అలాగే డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకుంటే అయిపోతుంది. అయితే మనం మొదట అయితే కనుక న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, తర్వాత లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, అంటే ఫీజుకి సంబంధించి అన్నీ కూడా మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ ఫీజు అయితే ఇచ్చారనమాట. అయితే మనకి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళకి లేదనమాట. సో ఇక్కడైతే ఇచ్చారు మనకి 500 అనేది ప్రాసెసింగ్ ఫీజు అనమాట ఈచ్ పోస్ట్కి. అందరికీ కూడా కామన్ అది. అయితే కనుక చూసుకుంటే మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి మాత్రం ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీజుతో పాటు అప్లికేషన్ ఫీజు కూడా పే అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడ టీచింగ్ వేకెన్సీస్లో ప్రిన్సిపాల్కి ఒక 2000 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీజు, ప్లస్ 500 అనేది ప్రాసెసింగ్ ఫీజు కామన్. అలాగే పీజీటీస్ అలాగే టీజీటీసీకి సంబంధించి కూడా 1500 రూపీస్ ప్లస్ 500 రూపీస్. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే హాస్టల్ వార్డెన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి 1000 ప్లస్ 1500 రూపీస్ అయితే ఈచ్ పోస్ట్కి పే చేసుకోవాలి. చూసుకుంటే మన ఫీమేల్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం పర్ పోస్ట్ ఓన్లీ 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఫీజు పే చేస్తే సరిపోతుంది. కిందకైతే రావాలన్నమాట. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది. ప్లస్ ఇక్కడ మొదట అయితే మన క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో యాజ్ టీజ్గా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మన టూల్ టిప్ వస్తుంది అనమాట ప్రతి ఫీల్డ్కి కూడాను. ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్లో కనుక మీకు ఇక్కడ అప్పర్ కేస్ ఉంటే అన్ని క్యాప్స్ ఉంటే క్యాప్స్, లేదంటే ఇనిషియల్ క్యాప్స్ ఉంటే కనుక అదే విధంగా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. లేదంటే కనుక దాంట్లో కనుక అన్నీ కూడా క్యాప్స్ ఉంటే కనుక సర్టిఫికేట్లో ఇట్లాగ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలా ఇక్కడ చూసుకుంటే మీ యొక్క ఫాదర్స్ నేమ్, ఇది కూడా మనకి 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఎలా ఉందో మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మీరు చూసుకుంటే కనుక వేకెన్సీస్ వైజ్ మన ప్రిన్సిపాల్కి వచ్చేసరికి 50 ఇయర్స్ అనమాట. ఇంకా పీజీటీస్కి 40 ఇయర్స్, టీజీటీస్కి 35 ఇయర్స్, అలాగే మనకి స్టాఫ్ నర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 35, అలాగే హాస్టల్ వార్డెన్ కూడా 35. ఇంకా నాన్ టీచింగ్ ఏదైతే ఉన్నాయో అకౌంటెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ వీటన్నిటి కూడా 30 ఇయర్స్ అనమాట. మీకు అంటే కట్ ఆఫ్ వచ్చేసరికి 23 అక్టోబర్ 2025 చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దాని ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది 23 అక్టోబర్ 2025కి మీ ఏజ్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ముందే మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం చెప్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక జెండర్ మీరు మేల్, ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఐడెంటిటీ టైప్ అంటే మీకు ఐడి ప్రూఫ్ కోసం మనకి ఇక్కడ పాన్ కార్డ్ ఇచ్చారు, పాస్పోర్ట్, అలాగే ఓటర్ ఐడి, రేషన్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ కానీ, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇంకా కూడా ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది ఏదైనా కూడాను మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో మనం ఒకటి సెలెక్ట్ అయితే చేసుకో, దాని నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం పైన ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ కాలమ్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన కాలమ్స్ అనమాట పైన. సో ఇక్కడ సెకండ్ టైం ఎంటర్ చేయాలి మీ యొక్క క్యాండిడేట్స్ నేము యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం, మీ యొక్క ఫాదర్స్ నేము అలాగే మీ యొక్క మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. సో ఇదేమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీకు ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో మన పైన ఎంటర్ చేసినట్టుగా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఇంక ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్లో ఇక్కడ హౌస్ నెంబర్ లేదంటే ఫ్లాట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సార్ మన సబ్ లొకాలిటీ అనమాట, అంటే స్ట్రీట్ కానీ అవి ఉంటాయి కదా, ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా వేరే ఏదన్నా అడ్రస్ టూర్లో ఇక్కడ లొకాలిటీ అనమాట, అంటే మనకి ఇక్కడ తాలూకా కానీ అవి ఇక్కడ ఎంటర్ ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కంట్రీ అనమాట, ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి. అలాగే మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట, స్టేట్. అలాగే సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడాను వస్తున్నాయి. అయితే మనకి ఇక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే లేవన్నమాట. సో మనం జాయింట్ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మన తెలంగాణ ఇచ్చినా కూడాను మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి.
తెలంగాణ ఇచ్చినా కూడా అన్నీ వస్తున్నాయి. మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి మీ అడ్రస్లో నుంచి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే ఈమెయిల్ ఐడి అనమాట. వ్యాలిడ్గా ఉన్నది, యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ప్లీజ్ ఫిల్ అప్ కేర్ఫుల్లీ యాజ్ ఆల్ కమ్యూనికేషన్స్ వుడ్ బి సెంట్ అట్ దిస్ ఈమెయిల్. మీకు ఆ తర్వాత వచ్చినటువంటి అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎటువంటి అప్డేట్ అయినా కూడా ఈ ఈమెయిల్ ఐడికి ఈ యొక్క మొబైల్ నెంబర్కి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సెకండ్ టైం మీ యొక్క ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేసుకోవాలి. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేయాలి. సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ కూడా చేసుకోవాలన్నమాట. ఇంకా ల్యాండ్ లైన్ ఏదైనా ఉంటే మీకు విత్ ఎస్టీడీ కోడ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే ఇలాగ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ వచ్చేసరికి మనకి 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య, అంటే 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక న్యూమరిక్, ఒక నెంబరు, అలాగే ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. వీటిలో ఏదో ఒకటి అలాగే మనకి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ విత్ యొక్క క్యారెక్టర్స్తో ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే మన పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోతే దాన్ని రెస్టోర్ చేసుకోవడం కోసం ఒక సెక్యూరిటీ క్వశ్చన్ మనమే ఇక్కడ చూజ్ చేసుకొని దాన్ని అయితే ఇక్కడ ఆన్సర్ కూడా మనమే చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడన్నా మన పాస్వర్డ్ మర్చిపోతే దాని ద్వారా మనం రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి రివ్యూ పేజ్ అని ఒక బాక్స్ అయితే వచ్చింది అనమాట. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్. ఇక్కడ ఇదేంటంటే మనం పైన ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉన్నదా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోమని చెప్తున్నారు అనమాట. ఈ బటన్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. మీ నేమ్ కనుక చెక్ చేసుకుని ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. అలాగే ఫాదర్స్ నేము, అలాగే మీ యొక్క మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అట్లాగే వచ్చి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తున్నాం అనమాట మనం. సో ఐ అగ్రీ అనాలి. లేదు మీకు ఏదైనా కనుక మిస్టేక్స్ ఏదైనా అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది అనమాట. ఇక్కడ రెడ్ బటన్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకుని ఓటీపీ అయితే వస్తుంది మొబైల్ నెంబర్కి, వెరిఫై చేసి సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఒక ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేయాలన్నమాట. రాకపోతే రీజన్ అంటే వస్తుంది. ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది, ఇదైతే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఆటోమేటిక్గా లాగిన్ అయ్యాం అనమాట. ఇక్కడ మన డాష్బోర్డ్ ఓపెన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీటెడ్ అని వచ్చింది అనమాట గ్రీన్ కలర్లో. ఇంకా క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది పెండింగ్ అయితే ఉంది, మన ఇన్కంప్లీట్ అని వచ్చింది. సో మనం దాన్ని అయితే కంప్లీట్ చేసుకోవడం కోసం కిందకి మనకి కంప్లీట్ ప్రొఫైల్ అనేటటువంటి బటన్ అయితే ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు లాగౌట్ అయిన తర్వాత లాగిన్ అయ్యే పర్పస్ ఉంటే కనుక ఇక్కడ మీరు ఏం చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నది, ఇది ఎంటర్ చేసుకుని పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకున్నారు, దాంతో మీరు లాగిన్ అయిపోతే సరిపోతుంది. సో మన తర్వాత స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్, ప్రొఫైల్ సబ్మిషన్, ఇలాగా 3 స్టెప్స్ అయితే మిగిలాయి. సో ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి పర్సనల్ డీటెయిల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి, మీ నేమ్ అవన్నీ, ఫాదర్ నేమ్. కిందకు వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక జమ్మూ కాశ్మీర్లో 1980 నుంచి 89 మధ్య కనుక నివసించుంటే అక్కడ ఇదైతే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీ, ఎన్సీఎలా, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీనా, ఎస్టీనా. ఇదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ కాబట్టి మీకు సెంట్రల్ ఫార్మేట్లో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ ఓబీసీ, ఎస్టీ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ప్లస్ మీ యొక్క కేటగిరీని 2 టైమ్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఓబీసీ అయితే ఓబీసీ అనమాట, 2 టైమ్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇది కూడాను వాళ్ళకి సంబంధించినటువంటిదే. పీడబ్ల్యూ అదర్స్ అయితే నో పెట్టుకుని సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే ప్లస్ ఇక మీరు చూసుకుంటే కనుక మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన కేటగిరీ గ్రూప్ బి, డి అలా ఉంటాయి కదా, బి, సి అవి వారికి సంబంధించినటువంటి పోస్టులు అయితే టీచింగ్ వేకెన్సీస్ అయితే టీచింగ్ వేకెన్సీస్ 3 ఇయర్స్ కనుక కంటిన్యూస్గా సెంట్రల్ గవర్నమెంట్ వాటిలో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీ కనుక మీరు అయ్యి ఉంటే కనుక దోస్ హూ ఆర్ అపాయింటెడ్ ఆన్ రెగ్యులర్ పే స్కేల్లో కనుక మీరు ఈఎంఆర్ఎస్లో వర్క్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఇంకా మనకి పర్మనెంట్ రోల్స్ కాకుండా కొంతమంది కాంట్రాక్ట్ వాటిల్లో కనుక అలాగ వర్క్ చేస్తూ ఉంటే 1 జూలై 2025కి కనుక మీరు ఏదో ఒక అంటే కాంట్రాక్ట్ కానీ మన అడిహాక్ బేసిస్లో కానీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఈఎంఆర్ఎస్లో సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే అసలు మిగతా వాళ్ళందరూ కూడాను ఈ ఈఎంఆర్ఎస్లో ఎటువంటి
ఎటువంటి జాబ్ లేని వాళ్ళైతే నాట్ అప్లికబుల్ అయితే తీసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇక్కడ మీ మీద ఏదైనా అఫెన్సివ్ కేసెస్ కానీ కోర్టులో కేసెస్ కానీ ఏదైనా పెండింగ్ ఉన్నాయని అడుగుతాను. డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ క్రిమినల్ ఆర్ కోర్ట్ కేసెస్ అగైనెస్ట్ యూ? జనరల్గా ఎవరికి ఉండకపోవచ్చు, నో పెట్టుకోవచ్చు. ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. అలాగే మెరిటల్ స్టేటస్ అనమాట. మెరిటల్ స్టేటస్ అనేది సింగిలా, మ్యారీడ్, డైవర్స్లో, జ్యుడిషియల్ సెపరేటెడ్, వీడియోనా ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకో. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. జేపీజీ ఫార్మెట్ అయి ఉండాలి. 10 to 200 KB వరకు మనం అలౌ అయితే చేస్తారు. సిగ్నేచర్ కూడాను ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 10 to 50 KB మధ్య జేపీజీ ఫార్మెట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ನಲ್ಲಿ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికైతే వస్తుంది బాక్స్. మనకి సిగ్నేచర్కి అలాగే ఫోటోగ్రఫీకి కొన్ని ఇక్కడ మనకి ఒక డైమెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. విడ్త్ అండ్ హైట్కి సంబంధించి పిక్సెల్స్లో ఇచ్చారు. 256 విడ్త్ అనమాట. హైట్ వచ్చేసరికి 64. లేదనుకుంటే కనుక ఇక్కడ మీరు అప్లోడ్ ఒరిజినల్ అంటే ఆటోమేటిక్గా అది అప్లోడ్ అయితే అయిపోతుంది. లేదంటే కనుక ఈ విధంగా మీరు ఆ యొక్క పెయింట్లో ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. పెయింట్లో ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. సపోజ్ సిగ్నేచర్ అయినా ఫోటో అయినా సేమ్ అనమాట, అలాగే చేసుకోవచ్చు. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. ఇక మనకి ఏమి ఇచ్చారు? 256 హారిజాంటల్ అంటే విడ్త్ అనమాట, వెర్టికల్ అంటే హైట్. సో 256 64 ఇలా ఇచ్చాం. ఓకే అన్నాం. సో ఇలాగైతే వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. ఫైల్ ఉంటుంది, సేవ్ యాజ్ ఉంటుంది, అలా సేవ్ ఉంటుంది అనమాట. ఇక్కడ జేపీజీ తీసుకోవాలి, ఆ ఫైల్ అప్లోడ్ చేసేస్తే సరే. అదేవిధంగా మీరు ఫోటోగ్రాఫ్ కూడాను అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా మీకు ఏదైనా మీకు ఫైల్ సైజ్ కానీ పెంచుకోవాలన్నా లేకపోతే తగ్గించుకోవాలన్నా కూడా మనకి ఒక వెబ్సైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. గూగుల్లో చూసుకో PA7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది. దాంతో ఇక్కడ సైజ్ మీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేసుకొని రెడ్యూస్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఎలాగైనా మీరు చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రెండ్స్ మనం 2 కూడా అప్లోడ్ చేసి ఇక్కడికి వచ్చాయి అనమాట. మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీరు అంటే ప్రాపర్గా ఫైల్స్ అప్లోడ్ చేసామా లేదా అన్న మిస్టేక్స్. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏదైనా చెక్ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే ట్యాబ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. వాటి మీద క్లిక్ చేసి మీరు వాటిని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొక ప్రాంప్ట్ వచ్చింది అనమాట. మళ్ళీ ఇందాకట్లాగానే మనీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేయాలి మనం, అంటే అన్ని చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఇవన్నీ కూడా మీ యొక్క అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్నీ ప్రాపర్ ఇవన్నీ టిక్ ఆన్ చేస్తే ఇక్కడ ఐ అగ్రీ అని వస్తుంది. ఇక ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్ ప్రొఫైల్ సబ్మిషన్ అనమాట, ఇది చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. ప్లస్ ఇక్కడ చూసుకుంటే 2 కూడా మనం కంప్లీట్ చేసామన్నమాట. 2 టిక్ ఆన్ వచ్చాయి. సో ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి అని ఉంది. ఈమెయిల్ ఐడిని మనం వెరిఫై చేయాలి. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఈమెయిల్ ఐడికి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. తప్ప ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఓటీపీ వస్తుంది అనమాట. ఎంటర్ చేసి వెరిఫై చేసుకో, రాకపోతే రిసెండ్ అనొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ 4 ట్యాబ్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. టిక్ ఆన్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనం అప్లై నవ్ అని ఉంది. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉంది. ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవాలంటే ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే అప్లై నవ్ అంటే అప్లై నవ్ అనే బటన్ మీద క్లిక్ అయితే చేసి ఆ పోస్ట్కి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఇక్కడ EMRS స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ 2020 సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపాల్కి మీరు అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలన్నమాట. అలాగే PGTస్కి అయితే ఈ 2 ఆప్షన్. అలాగే మనకి నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి, దానికైతే ఈ ఆప్షన్ తీసుకోవాలి. 3rd ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా TGTs అయితే 4th ఆప్షన్ అనమాట. ఇలాగ మనకి 4 బటన్స్ అయితే ఇచ్చారు, సెపరేట్ బటన్స్. దేనికి ఎవరు అప్లై చేస్తామంటే దానికి ఎవరి ఎలిజిబిలిటీని బట్టి ఆ బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి ఎల్లో బ్యాక్గ్రౌండ్తో రెడ్ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఆ నోట్ ఏంటంటే మీరు ఈ అప్లై చేసే ముందు ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇంతవరకు మనం చేసినటువంటి వాటిల్లో ఏదైనా మిస్టేక్స్ ఏదైనా ఉన్నాయా ఉంటే చూసుకొని మనం వాటిని కరెక్ట్ చేసుకొని అప్లై చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. సో అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే అప్లై చేయాలి. లేదంటే బ్యాక్కి వెళ్ళి మీరు ఈ యొక్క ట్యాబ్స్ ఉన్నాయి వీటి మీద క్లిక్ చేసి వాటిని మీరు మార్చుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. సో you may update your profile before applying for any posts above listed. ఏవైతే ఉన్నాయో అవన్నమాట. సో అవైతే మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఏ పోస్ట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ప్రిన్సిపాల్ 225 ఉన్నాయి, PGTs 1460, TGTs అలాగే 3962, అలాగే స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, అలాగే సెక్రటరియల్ అసిస్టెంట్ అనమాట JSA 228, అలాగే ల్యాబ్ అటెండెంట్ 146. టోటల్గా 7267 వేకెన్సీస్.
ప్లస్ నేనైతే ఇక్కడ నాన్ టీచింగ్ వేకెన్సీస్ తీసుకొని అప్లికేషన్ అయితే చేస్తున్నాను. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే దాని ఎదురుగా ఉన్న అప్లై బటన్ మీద క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది అనమాట. ఎన్ష్యూర్ ఆల్ యువర్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్. ఇప్పటివరకు మనం ఎంటర్ చేసిన కరెక్ట్ అన్ని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోమని చెప్తున్నారు అనమాట. వన్స్ సబ్మిటెడ్ యూ కెన్ నాట్ చేంజ్ యువర్ ప్రొఫైల్. మన యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ని మన తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. అలాగే సబ్మిషన్ ఈజ్ ఫైనల్ అండ్ విల్ బి రికార్డెడ్. సో కాబట్టి మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు అనమాట మొత్తం మీద. సో అన్ని చెక్ చేసుకుని ప్రొఫైల్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చి మనం ఎస్ అనాలి. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన ఈ యొక్క పోస్టులు ఏదైతే ఉన్నాయో మన ఆ యొక్క నాన్ టీచింగ్లో మోర్ దెన్ వన్ పోస్ట్కి మీరు అప్లై అంటే మల్టిపుల్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక అప్లికేషన్ అయితే సరిపోతుంది అనమాట. సో మీరు అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీ చూసుకోవాలన్నమాట. మీరు ఏ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే అన్నీ కూడా ఒకటే అప్లికేషన్తో మీరు చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు అకౌంటెంట్కి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి, ల్యాబ్ అటెండెంట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఒకే అప్లికేషన్ సరిపోతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఎస్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ప్లస్ మీరు అప్లై చేసే ముందు తప్పనిసరిగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మీరు చూసుకుంటే కనుక ల్యాబ్ అటెండెంట్ ఏదైతే ఉందో దానికి 10th క్లాస్తో పాటు మీకు కనుక డిప్లొమా లేదంటే సర్టిఫికేట్ కనుక ఉంటే ఈ యొక్క ల్యాబ్ టెక్నిక్లో దానికి అప్లై అయితే చేసుకోవాలి. లేదంటే కనుక ఇంటర్మీడియట్ కనుక సైన్స్ స్ట్రీమ్లో చదువుకున్నా కూడాను మీరు ల్యాబ్ అటెండెంట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే మన 10th విత్ సర్టిఫికేషన్ లేదంటే డిప్లొమా లేదంటే కనుక ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్లో కనుక చదువుకొని ఉంటే ల్యాబ్ అటెండెంట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ అంటే సీనియర్ సెకండరీ అనమాట. అంటే 12th క్లాస్ అంటే 10+2 కనుక మీరు పాస్ అయ్యి టైపింగ్ కనుక చేయగలిగితే కనుక సరిపోతుంది. అంటే కనుక 35 words per minute ఇంగ్లీష్ లేదంటే 30 words per minute ఇన్ హిందీ ఏదైనా పర్వాలేదు చేయగలిగితే. ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ ఉంటే కనుక మీరు జేఎస్ఏ పోస్ట్కి కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అంటే బీకామ్ చదువుకున్న వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. సో మనకి బీబీఏ వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు. కాబట్టి కామర్స్లో కనుక మీరు యొక్క డిగ్రీ చేస్తుంటే ఈ అకౌంటెంట్ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే కనుక మనకి ఎనీ డిగ్రీ అనమాట హాస్టల్ వార్డెన్కి సంబంధించి. లేదంటే కనుక మనకి ఎన్సీఆర్టీ లేదంటే ఎన్సీటీఈ నుంచి కనుక మీరు 4 year ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడాను హాస్టల్ వార్డెన్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇంకా స్టాఫ్ నర్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్తో పాటు మీరు ఆ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. అంటే మిడ్ వైఫ్ లేదంటే ఈ యొక్క నర్స్గా ఆర్ఎన్ లేదంటే ఆర్ఎంగా అయితే మీరు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ వాటిల్లో మీరు తప్పనిసరిగా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. అలాగే మీకు 2.5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. మినిమం 50 bedded హాస్పిటల్లో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అవసరమైతే ఉంటుంది బీఎస్సీ నర్సింగ్తో పాటు. ఇంకా మీరు చూసుకుంటే కనుక లైబ్రరీ పోస్ట్ కూడా మీరు లైబ్రరీ సైన్స్లో డిగ్రీ అయితే కావాలి, 50% అయితే ఉండాలి. ప్లస్ ఇంకా అదర్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించి కూడా మీరు అప్లై చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా లెంతీగా ఉంది కాబట్టి వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. సో ఇవన్నీ చెప్పాలంటే సో మీరు ఒకసారి అప్లై చేసే ముందు చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. మీరు అప్లై ఫర్ అనాలి. ఫ్రెండ్స్ నాకు ఇది నాన్ టీచింగ్ కాబట్టి నాకు ఇలా వచ్చాయి అనమాట. అకౌంటెంట్ వచ్చింది, హాస్టల్ వార్డెన్ వచ్చింది, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చింది, ల్యాబ్ అటెండెంట్ వచ్చింది, అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చింది అనమాట. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఒక పోస్ట్కైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇందాక చెప్పినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని ఇక్కడ మీరు సపోజ్ మీరు బీకామ్ చేస్తుంటే ఈ టిక్ ఆన్ చేసుకోవచ్చు. మీకు ఎనీ డిగ్రీ అయితే హాస్టల్ వార్డెన్ చెక్ చేసుకోవచ్చు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్, అలాగే ల్యాబ్ అటెండెంట్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అడిగారు, లేదంటే 10th విత్ డిప్లొమా అడిగారు చేసుకోవచ్చు. పోనీ లేదంటే మీరు ఓన్లీ స్టాఫ్ నర్స్కి అప్లై చేయాలనుకుంటే ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా టిక్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఈ యొక్క పోస్ట్కి ఏవైతే అన్నిటికీ ఒకటే అప్లికేషన్ సరిపోతుంది, మల్టిపుల్ పోస్టులకి. సో జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫీజు అయితే ఈచ్ పోస్ట్కి మనకి మల్టిప్లై అయితే అవుతుంది. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే అదైతే తీసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది.
దాంతోపాటు కూడా మనకి లోకల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయన్నమాట. తెలుగు అయితే చూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు టైపింగ్ టెస్ట్ మీరు ఏ లాంగ్వేజ్లో ఇక్కడ మనకి లాంగ్వేజ్ కింద ఇచ్చారనమాట. టైపింగ్ హిందీ, ఇంగ్లీషా, మీరు హిందీలో చేయగలిగితే టైపింగ్ ఆ యొక్క పోస్ట్ని బట్టి ఇంగ్లీష్ లేదంటే హిందీ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute చేయగలగాలని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం ఆ యొక్క పోస్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీగా ఫుల్ఫిల్ అయితే చేయాలన్నమాట. మీకు CGPA సిస్టమ్లు కనుక ఉంటే దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ మార్క్స్లోకి పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. మీకు కాలేజీ వాళ్ళు లేదంటే యూనివర్సిటీ వాళ్ళు మార్క్స్ మెమోస్ బ్యాక్ సైడ్ అయితే ఇస్తారనమాట. ఫార్ములా అనేది దాని ప్రకారం మార్చుకోవచ్చు. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి స్టేటస్ పాస్డ్ తీసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ అనమాట, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కోర్సు 10th క్లాస్ ప్లస్ మీరు ఓన్లీ 10th అయితే కింద ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. 10thతో పాటు మీకు ల్యాబ్ టెక్నిక్లో డిప్లొమా కానీ ఏదైనా ఉంటే కనుక పై ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా యూనివర్సిటీ బోర్డు నేమ్ అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, CBSEనా లేకపోతే ఇక్కడ స్టేట్ బోర్డు అన్నీ కూడా వస్తున్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రిజల్ట్ మోడ్ పర్సంటేజా ఇంకా CGPA ఒకటే ఆప్షన్ ఇచ్చారు మన పర్సంటేజ్ అనమాట. పర్సంటేజ్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. పర్సంటేజ్ అంటే ఇక్కడ మనకి వచ్చేసరికి టోటల్ మార్క్స్ ఇచ్చారు, అప్ 10 మార్క్స్ కూడా ఇచ్చారు. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వచ్చేసింది. ఇంటర్మీడియట్కి కూడాను పాస్డ్ తీసుకోవాలి. పాస్డ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇంటర్మీడియట్. అలాగే ప్లస్ మీరు కనుక ఇంటర్మీడియట్ కనుక సైన్స్ గ్రూప్లో చదువుకుంటే కనుక ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి ల్యాబ్ అటెండెంట్కి ఇక్కడ పై ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు జనరల్గా వేరే పోస్టులకు అప్లై చేసి ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు కింద ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే జనరల్ ఇంటర్మీడియట్ కోసం ఇలాగనమాట. లేదంటే సైన్స్ చదువుకుంటే పై ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. బోర్డులు అనమాట, అన్ని బోర్డు కూడా ఇక్కడ మనకి వస్తున్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ బోర్డు ఏంటని ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి రిజల్ట్ మోడ్ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మనకి సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి బాక్స్లో వచ్చాయి అనమాట. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి కూడా పాస్డ్ తీసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మనం తీసుకోవాలి. కోర్సెస్ అనమాట, BSc ఆనర్స్ సపోజ్ మీరు స్టాఫ్ నర్స్కి అప్లై చేస్తూ ఉంటే ఈ ఆప్షన్ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అయితే సెకండ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ బీకామ్ వాళ్ళు థర్డ్ ఆప్షన్ ఉంది. ఇంకా కూడాను ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, NCERT వాళ్ళకి సంబంధించి NCT అదైతే ఆప్షన్ కూడా ఉన్నది. ఇంకా BSc రెగ్యులర్ కూడా ఉన్నది, BSc నర్సింగ్, బేసిక్ BSc నర్సింగ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ పోస్టులను బట్టి మనకు వస్తాయి. మీరు సపోజ్ టీచింగ్ పోస్టులకు అప్లై చేస్తూ ఉంటే BEd అవన్నీ కూడా వస్తాయి. సెలెక్ట్ అయితే జాగ్రత్తగా చూసుకుంటే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, తప్పనిసరిగా సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ప్లస్ అలాగే యూనివర్సిటీస్ కూడా మనకి అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఒకవేళ రాకపోతే లాస్ట్లో మనకి ఒక అదర్స్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ అదర్స్ అనేది ఉంటుంది, అదర్స్ తీసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం పర్సంటేజ్ తీసుకోవాలి. ప్లస్ ఇక అదర్ తీసుకుంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. లేకపోతేనే మీరు ఎంటర్ చేయాలి, ఉంటే కనుక సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పర్సంటేజ్ తీసుకుంటే ఇందాక మార్క్స్ అయితే వస్తాయి, 3 years మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి వేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ రివ్యూ లేదంటే ఇక ప్రివ్యూ పేజ్ అనమాట. ఇది ఇక్కడ ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే అప్లై ఫర్, మీరు ఏదైనా పోస్ట్ మీరు తప్పుగా సెలెక్ట్ చేసుకున్నా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ బటన్స్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక అప్లైడ్ ఫర్ టిక్ ఆన్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి, ఎస్ అనాలన్నమాట. ప్లస్ నాకు ఒక ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే నేను బీకామ్ చదవలేదండి, ఎన్ని డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నాను. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. సో నేను టిక్ ఆఫ్ చేశాను అనమాట. సో నేను ఈ 3 పోస్టులకి నేను ఎలిజిబుల్ కాబట్టి సో మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి వీటిని మనం సరి చేసుకొని తర్వాత ఫైనల్ సబ్మిట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ అంతా కూడా అయిపోయింది అనమాట. లాస్ట్లో ఫీజు అయితే మనం ఎన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకున్నామో దానికైతే వస్తుంది. SC ST PWD క్యాండిడేట్స్కి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ మనకి ప్రాసెసింగ్ ఫీజు మాత్రం మల్టిప్లై అయ్యి వస్తుంది, మిగతా వాళ్ళకి మాత్రం
అప్లికేషన్ ఫీజు అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఎన్ని పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని మల్టిపులేషన్ అవి వస్తుంది అనమాట. నాకైతే 4500 అయితే వచ్చింది 3 పోస్ట్కి నాన్ టీచింగ్కి. పే ఎగ్జామినేషన్ ఫీజు అనాలి. సో అలాగే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అని కూడా ఉందన్నమాట. ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ, తర్వాత అయితే ఉండదు ఆప్షన్. సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని ఉంది, సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడ్ విత్ పేమెంట్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎనీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా ఫీజు పే చేసుకోవచ్చు అనమాట. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనాలి. మనకి బిల్ డెస్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గేట్వే ఓపెన్ అయింది అనమాట, పేమెంట్ గేట్వే. ఇక్కడ మన మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ బ్యాంక్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, యూపీఐ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, భీమ్ ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.